నా క్యాస్ట్ వల్ల నాకు రిజెక్ట్ అయినవి కూడా చాలా ఉన్నాయి. అంటే లైక్ క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని ఇప్పటికీ అంటుంటారు కదా, అది నేను నమ్మను. ఉంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది, చాలా సివియర్ గా ఉంది, ప్రతి ఫీల్డ్ లోనే ఉంది. ఎట్ ద సేమ్ టైం నా క్యాస్ట్ అని చెప్పేసి అరే బాపనోడు పెళ్లి బాగా తీస్తాడరా అని చెప్పేసి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని కూడా క్యాస్ట్ ఫీలింగ్ అనే అనాలి కదా. నాకు వచ్చిన క్యాస్ట్ ఫీలింగే, నాకు పోయినవి కూడా క్యాస్ట్ ఫీలింగే. రెండు రకాలుగా జరిగాయి. నాకు రెండు ఇష్టం ఉండదు. నా ఫొటోస్, నా వీడియోస్ నన్ను నమ్మి కదా నాకు ఇవ్వాలి. నా క్యాస్ట్ ఏం చేసింది ఇక్కడ? బాపనోళ్ళు మంచిగా తీస్తున్న ఎక్కడ రాసుందా? బాపనోళ్ళు వేరే క్యాస్ట్ వాళ్ళకి బాగా తీయరు అని ఎక్కడైనా రాసుందా? ఎక్కడ లేదు కదా. సో ఇలా కెరీర్ స్టార్టింగ్ లో నా ఊరు వల్ల అండ్ నా క్యాస్ట్ వల్ల నాకు చాలా పెళ్లిళ్ళు మిస్ అయ్యాయి. ఎన్నను కూడా చెప్పలేండి. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో అప్పుడు క్యాస్ట్ని, ఊరిని మించి నాకు నేమ్ వచ్చింది. ఓన్లీ సోషల్ మీడియా. అప్పుడు నాకు వేరే క్యాస్ట్ వాళ్ళు, వేరే ఊరు నుంచి కూడా పెళ్ళిళ్ళు రావడం స్టార్ట్ అయింది. సోషల్ మీడియా ముందు కూడా నాకు వేరే క్యాస్ట్, వేరే ఊరు వాళ్ళు పెళ్ళిళ్ళు ఇచ్చారు. ఐఎమ్ నాట్ సేయింగ్ నో, బట్ రిజెక్ట్ అయినవి చాలా ఉన్నాయని చెప్పి